బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి అసలు? మాకు తెలిసిన అంశం ఏంటి అసలు? అంటే మాకు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు దాని థియరీ? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటో ఒక 2 ముక్కలు చెప్తానమ్మా. నేను దాని గురించి నాకు తెలిసింది చెప్తాను. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి ఇంతకీ? ఏంటి మాకు తెలీదు, మీరే చెప్పాలి. మరి తెలియకుండా ఎందుకు అడిగారు? మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. నేను సైన్స్ టీచర్ ఏంటి, బైబుల్ బోధించామండి. బిగ్ బ్యాంగ్ థియరీకి బైబుల్కి మీరు కాంట్రవర్సీ సృష్టించారు, అప్పుడు దూకుతాం దాంట్లోకి. సరే సింపుల్గా చెప్తా వినండి. స్టార్టింగ్లోనంట ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది. బిగ్ బ్యాంగ్ పెద్ద ప్రేలుడు సంభవించింది. అలా ప్రేలుడు సంభవించి ఆ ప్రేలుడులో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో అవి ప్రయాణిస్తూ 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 ఈ సృష్టి ఏర్పడింది అన్నది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పేలాలంటే పేల్చేవాడు ఉండాలి కదా, పేల్చేవాడు ఉండాలి, పేల్చబడే పదార్థం ఉండాలి. పదార్థం ఉందంటే అది బిగినింగ్ కాదు కదా. అనుకోగానే సరిపోదు కదా, ఇది మీకు మంచి విషయం చెప్తాను. ఒక కొండ తీసుకోండి, కొండ ఎలా ఉంటదమ్మా? గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉంటది కదా, కొండ గుండ్రంగా ఉంటది. ఆ గుండ్రంగా ఉన్న కొండ లోపల ఒక లక్ష్మీబాబు పెట్టండి, ఒక లక్ష్మీబాబు పెట్టి పేల్చండి, టాప్ అని వెళ్తుంది కదా. అన్ని రౌండ్ గా బిల్లలుగా వెళ్తాయేమో చూడండి. అంటే ముక్కలు చెక్కలు పోతాయి కానీ రౌండ్ ముక్కలు రావా? కానీ ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మాత్రం రౌండ్ గా నక్షత్రాలు, సూర్యుడు, అన్ని రౌండ్ వచ్చాయి కదా. ఒకటి పేలినప్పుడు నిర్మాణం జరుగుతుందా లేకపోతే విధ్వంసం జరుగుతుందా? ఒకటి పేలినప్పుడు నిర్మాణం జరుగుతుందా విధ్వంసం జరుగుతుందా? చెప్పు. సో ఇప్పుడు ఇదంతా అవి గుండ్రంగా అవ్వడానికి కారణం బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇట్స్ అ జోక్ అమ్మా, నవ్వుకొని వదిలిపెట్టాలి. ప్రెసెంట్ ఉన్న పాస్టర్ల గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, ఏ యాంగిల్లో చెప్పాలి, ఏం చెప్పాలంటే అంటే ఇప్పుడు సువార్తను చెప్పేదైనా, యేసుక్రీస్తు గురించి చెప్పేదైనా, అందులో ఉన్న వాక్యాల గురించి చెప్పేదైనా మొత్తం పాస్టర్ల ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి ఉన్న వాళ్ళల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా మీరు అబద్ధం అంటున్నారు కదా. అంత అబద్ధం అని చెప్పట్లేదమ్మా. 99% మీరు 95% అంటే ఎక్కువ శాతం ఇప్పుడు మీ హైదరాబాద్ లోనే ఈ టెంపుల్స్ అన్ని వచ్చాయి కదమ్మా, పెద్ద పెద్ద చర్చెస్ ఇవన్నీ కడుతున్నారు కదా. ఇదంతా వ్యాపారము అని అయితే చెప్తున్నాను. మెగా చర్చెస్ అండ్ కార్పొరేట్ పాస్టర్స్ ఈ ఇద్దరు కూడా అగెయిన్స్ట్ బైబిల్, బైబిల్కి అగెయిన్స్ట్ ఇది క్రిస్టియానిటీ కాదు, అదొక వ్యాపారం, అంతే, బిజినెస్ మాత్రమే. ఎవరైతే బైబిల్ పట్టుకోం కూడా బైబిల్లో ఏముందని తెలుసుకోవాలనే ఆశ లేనటువంటి వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని బ్రతుకుతున్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళంతే. బైబిల్ తెరిచి అందులో ఏముందని చదివితే కదమ్మా యేసుప్రభు అర్థమవుతాడు. అక్కడికి వెళ్తే బాగా జరిగింది, ఇక్కడికి వెళ్తే బాగా జరిగింది. ఎలాగైతే లోకంలో ఉన్నప్పుడు భూత వైద్యులు ఉన్నారో వీళ్ళు అంతే, అక్కడ తాయితలు వేస్తారు, వీళ్ళు కొబ్బరి నూనె ఇస్తారు, రెండు అంతే, సేమ్ అంతే. కొబ్బరి నూనె అనేది అబద్ధమా? నిజంగానే బొట్టు పెడతారు, రాస్తారు. కొబ్బరి నూనె నిజం, వెంట్రుకలు పెరుగుతాయి. కొబ్బరి నూనె నిజం, కానీ కొబ్బరి నూనెకి ప్రార్థన చేసాం స్వస్థతలు జరుగుతాయని చెప్పడం అబద్ధం. అది చాలా మంది కొబ్బరి నూనె డబ్బాలను స్టోర్ చేసుకుంటూ ఉంటారు మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా. నేనేం చెప్పాను, బైబిల్ తెరిచి బైబిల్లో ఏముందని తెలుసుకోవాలని ఆశ లేని వాళ్ళంతా ఇలాంటి అబద్ధాలు నమ్మాలి, అంతే కదా. మరి రొట్టె ముక్కలు ఇవ్వడము లేదా ద్రాక్ష రసము ఇవ్వడము అది వేరు. రొట్టె ద్రాక్ష రసం అది వేరు, అదేం ప్రసాదం కాదు. అది బాప్తీసం తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అది దానికి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ చేసేటువంటి ఒక సంస్కారం. అది జస్ట్ ఈ కొబ్బరి నూనె మాత్రం ఫేక్. ఓకే. అండ్ విగ్రహ ఆరాధన కూడా చాలా మంది తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హిందూయిజంలో చాలా మంది విగ్రహ ఆరాధన ఉంది, ఆయనకు అసలు రూపమే ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక, మనిషికి మనం ఆయన పెద్దగా ఉంటాడు కాబట్టి 10 తలలు పెట్టుకుంటున్నాము అని. మరి యేసుక్రీస్తుకు రూపం ఇచ్చింది ఎవరు? ఆయన్ని చాలా మంది అంటే ప్రతి ఒక్క చర్చ్ లో మాక్సిమం ఆయన విగ్రహం ఉంటుంది, సెలవు ఉంటుంది. ప్రారంభంలో చాలా స్పష్టంగా చెప్పాను, ఆర్సిఎం చర్చ్, రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు మాత్రమే విగ్రహారాధన చేస్తారు. ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ అసలు పొరపాటున యేసు విగ్రహాన్ని పెట్టరు. అసలు యేసు ఎలా ఉంటాడు మనకెలా తెలుసు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఆయన ఇలాగే ఉంటాడని ఆ రూపం మనకెలా తెలుసు? అసలు తప్పు. మరి ఎలా రాశారు బైబిల్? విగ్రహానికి బైబిల్ సంబంధం ఏంటి నాకు తెలియగలుగుతాను. అప్పుడే తెలియదు అన్నారు కదా, ఈ మధ్యలో ఎలా తెలిసింది అంటున్నా. నేను అన్నది రూపం తెలియదని, రూపం తెలియదండి అన్నది. రూపం తెలియనప్పుడు ఆయన గురించి ఎలా తెలుస్తుంది? ఆయన శిష్యుడైన తోమ భారతదేశానికి వచ్చి చెప్పాను 52లో. ఆయన 12 మంది శిష్యులు ఉన్నారా, 12 మంది శిష్యులకు ఆయన బోధించాడు కదా, వాళ్ళు రాశారు. ఓకే. సో ఇప్పుడు ఆయన రూపం తెలియదు కానీ ఆయన విగ్రహ ఆరాధన మాత్రం చేసే వాళ్ళందరూ ఆర్సిఎం చర్చ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు తప్ప వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. మరి అసలు ఆ విగ్రహం లేకోకుండా ఎక్కడ నేను చర్చ్ అయితే చూడలేను. లేదు, అయితే మీరు అన్ని ఆర్సిఎం చర్చలు చూసారు, అది విషయం. సో విగ్రహం లేకుండా కూడా చర్చిలు ఉంటాయి.
విగ్రహం లేకుండానే చర్చ ఉంటే మీ దురదృష్టం ఏంటంటే మీ ఉన్న వాటి దగ్గరికి వెళ్ళారు మీరంతా. అక్కడ దేన్ని ప్రార్థిస్తారు మరి? మీరు గుడికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళు కూడా అదే చేస్తారు, దాన్నే చేస్తారు. మీరు వెళ్ళి మూల విరాట్ని ఎలాగైతే నమ్ముతారో వాళ్ళు కూడా ఆ మరి ఏమోనో వేసుకోమో మొక్కుతారు అక్కడ, అంతే. పేర్లు తేడా ఉంటాయి కానీ విగ్రహం ఒకటే, అంతే. మీకు వాళ్ళకి తేడా ఉండదు, బైబుల్ తప్ప. వాళ్ళు కూడా హైందవులే, బైబుల్ పట్టుకుని హైందవులు అని పిలుస్తాను నేను ముచ్చటగా. సూపర్. ఈ కొబ్బరి నూనె చెప్పే వాళ్ళు కావచ్చు, లేదా విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు, చర్చ్లకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా హిందువులతో సమానం అని చెప్తున్నారు జాన్ పాల్ గారు. లేదా విగ్రహారం చేసే వాళ్ళు హిందువులతో సమానం చెప్తాను. ఈ కొబ్బరి నూనె నమ్ముతున్నారు సో వాళ్ళు అమాయకులు అని చెప్తున్నాను. భూత వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారే వాళ్ళు ఎలాగో వీళ్ళు కూడా అంతే అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఉండవు అసలు మతంలో, క్రిస్టియానిటీలో. మతం కాదు, క్రిస్టియానిటీలో లేవు, బైబుల్ అలాంటివి లేవమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఉన్న వాళ్ళందరినీ కూడా కాదని చెప్తున్నారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీలో కాదు, లైక్ ఇప్పుడు ఇదంతా ఫాలో అవుతున్న వారు ఆర్సీఎం చర్చ్ వాళ్ళు అసలు ఈ యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తులే కాదు అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. మరి మీ మీద చాలా నెగటివ్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు అందరూ ఫాలో అయ్యేదే ఇప్పుడు జనరేషన్ వచ్చే వాళ్ళు కూడా ఫాలో అవుతూ. అంటే ఇప్పుడు నా మీద పాజిటివ్ ఉంది అనుకుంటున్నారా మీరు? నా మీద ఉన్నదంతా నెగిటివిటీనే. ఇప్పుడు కొత్తగా వస్తే భయపడేది ఉండదు, నిండా మునివాడు సైలెంట్ అమ్మా. గ్యాప్ ఉంటే చలిపెడుతుంది, నిండా మునిగిపోయినా ఆల్రెడీ. నా పేరు చెప్పగానే అర్థమైపోతుంది అందరికీ. పాపం ఈవిడికి నేను తెలియక పాపం ఫోన్ కలిపింది పాపం. పాస్ జానపద తెలియలే, అదే అంటున్నా కదా, కర్ణాటక సుందర డిబేట్ జరిగింది చూడంటే కూడా ఆవిడ ఏమో చూడలేదు అంటుంది, తెలియక పాపం ఫోన్ లో కమిట్ అయింది. సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇంకొక పాస్టర్ ని తీసుకొచ్చి మాట్లాడిస్తే మాట్లాడతారా? నాలాంటి వాళ్ళని తీసుకొస్తే ఏం మాట్లాడుకుంటాం, బాయ్ బాయ్ అనుకుంటాం. మీలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇప్పుడు చర్చ్ లో ఈ కొబ్బరి నూనె చెప్పేవాళ్ళు లేదా విగ్రహారాధన చేసేవాళ్ళు వస్తే మీరు పాస్ జానపాలని చెప్పాలి కదా, చెప్పగానే క్యాన్సిల్ చేసుకుంటారు అంతే. అంటే మీకు నా గురించి పెద్దగా ఐడియా లేదు, పాపం వీళ్ళందరికీ ఐడియానే. పాస్ జానపాలంటే రారు అంతే. సో మిగతా పాస్టర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొబ్బరి నూనె బాటిల్ దొంగ పాస్టర్లు ఎవరైతే కొబ్బరి నూనె బాటిల్ అమ్ముతున్నారో, ప్రేయర్ కర్చీఫ్లు, ప్రేయర్ ప్యాడ్లు, పెన్నులు, ప్రేయర్ చాపలు, లేకపోతే టచ్ అని, ఉష్ అని, బుష్ అని, దొంగ సాక్ష్యాలు, అబద్ధపు ఏమంటారు అంటే దశంభాగాలు, అబద్ధపు నాటకాలను వేయించు పేరు పెట్టి పిలవడాలు, ఇవన్నీ చేస్తున్నారు కదా. పాటలు, డాన్సులు, రికార్డింగ్ డాన్సులు, వీళ్ళందరికీ ఏంటంటే పాస్టర్ జానపాల్ అంటే రారు అంతే. ఒకవేళ వస్తే వస్తారు, రారంటే వస్తే ఏంటి మళ్ళీ నా దగ్గర అడుగుతాను, రారు. అబద్ధం కాబట్టి, అబద్ధం కాబట్టి. ఎందుకంటే నేనే అక్కర్లేదు, మీరు కూర్చొని అయితే ఓడిపోతారు వాళ్ళు. లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు. ఒకడు అమ్మ తేజ ఒకడు వచ్చాడు, అరటిపండు తింటే పిల్లలు పుడతారని చెప్పాడు. అలాగైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి చాలా మంది ఉన్నారు అట్లా. నేనే ఛాన్సర్లు చూసాను ఇట్లా సాక్ష్యం చెప్పాలి అని చెప్పి. నేను నా చిన్నప్పుడు విన్న విషయం, పైనుంచి కింద పడితే వచ్చి కొబ్బరి నూనె రాస్తేనో అది వెంటనే లేసారు అని చెప్పి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అసలు ఇది సాధ్యమే కాదు అనుకున్నవి కూడా సాధ్యమయ్యాయి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడి ముందు సాక్ష్యం చెప్తున్నాము అని చెప్పి ప్రతి దాని గురించి ఇది ఇలా జరిగింది సాక్ష్యం, ఇది ఇలా జరిగింది సాక్ష్యం అని చెప్పి నేను చాలా సార్లు విన్నాను ఇవి. ఇలా దేవుడికి చెప్పుకునే వాళ్ళు ఎంత మంది లేరు. మేము ఏదైతే వింటున్నామో, మేము ఏదైతే ఫాలో చూస్తున్నామో అదే క్రిస్టియానిటీ ఏమో అనుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఇలా వచ్చి చెప్తే తప్ప అదేంటి అనేది కూడా మాకు తెలియదు. అవును, మీకే కాదు సుబ్బలక్ష్మి కూడా తెలియదు పాపం. అండ్ మీరు కూడా అంటే ఇది మాత్రమే నిజం, ఇది మాత్రం అబద్ధం అని చెప్పి అనుకోవడం కూడా కొంతవరకు మూర్ఖత్వం అనిపించలేదు మీకు ఇప్పుడు? కాదమ్మా, ఖచ్చితత్వం. మీరు క్రిస్టియానిటీలో చదివినంత నేర్చుకోవాలి అన్న ఆతృత అందులో పెట్టారేమో, ఇక్కడ హిందూయిజంలో పెట్టలేదేమో అనిపించింది. ఏముంది చదవడానికి? ఏం లేదు. ఏముంది చెప్పండి. నేను ఒక దొంగనే నన్ను మార్చేటువంటి ఒక రెఫరెన్స్ చూపించడం మీకు ఎక్కడ ఉంది? నేను ఒక వ్యభిచారిని మార్చేటువంటి ఏముందో చెప్పండి ఒకటి. నేను హంతకుడిని, నా హంతక లక్షణాల నుంచి బయట తీసుకొచ్చేటువంటి ఏదైనా ఒకటి ఉంది అని చెప్పండి. మీకు మాట చెప్తానమ్మా. ఈ సర్వమత సమ్మేళన సభలో మన వివేకానందుడు మాట్లాడిన మాటల గురించి గొప్ప మాట్లాడుకుంటాం మనం. అది ఒక్కసారి జరిగింది కాదు, అది చాలాసార్లు జరిగింది సర్వమత సమ్మేళన సభలో. ఒక సర్వమత సమ్మేళన సభలో జోసెఫ్ కుక్ అనేటువంటి పాస్టర్ ఏం చేస్తాడు అంటే అన్ని మతాల రిప్రజెంటేటివ్స్ వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక్కో మతస్థుడు వస్తాడు, వాళ్ళ మతం గొప్పదనం చెప్తాడు, అలా వెళ్ళిపోయి కూర్చుంటారు. చివరిలో ఏంటంటే క్రిస్టియన్ పాస్టర్ వచ్చి నిలబడతాడు, ఈ క్రైస్తవ ప్రతినిధి నిలబడి ఒక కథ చెప్తాడు. ఎవరు? షేక్స్పియర్ రాసినటువంటి కథ, లేడీ మెక్బెత్ కథ పేరు. లేడీ మెక్బెత్ అనేటువంటి కథ ఒకటి ఉంది, ప్లే రైట్ అది చెప్తాడు. దాంట్లో ఏంటంటే ఈ మెక్బెత్ భార్య ఏం చేస్తుందంటే
రాజు గారికి విషం ఇచ్చి చంపుతుంది, అంటే స్లో పాయిజన్, రోజు విషం ఇచ్చి చంపుతారు అనమాట. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపుతారు. రాజుగారు చనిపోతారు. చనిపోయిన వెంటనే ఈ మెక్బెత్కి, అంటే ఈ లేడీ మెక్బెత్కి చేతుల నిండా రక్తం అంటుకుంటుంది. అంటే గుర్తుగా ఆ పాపం ఇక్కడ చేతులు అంటుకుంది అనేది గుర్తుగా, ప్లే రైట్ డ్రామా అది. ఇలా రక్తం అంటుకుంటే ఈవిడ ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటుంది. ఇది పక్కన వాళ్ళకి కనిపించదు. పక్కన వాళ్ళకి ఏంటి పదే చేతులు కడుగుతున్నావు అన్నట్టుగా అనుకుంటారు వీళ్ళు. ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటది, నదులు కడుక్కుంటది, ప్రతి చోట అంటే ఎక్కడ పాపం పోతే అక్కడ వెళ్ళి కడుక్కుంటూ ఉంటుంది. అందరూ ఎందుకు అన్నిసార్లు కడుక్కుంటున్నావు అనేటట్టుగా అంటూ ఉంటారు, పిచ్చి పట్టిందని. అంటే పిచ్చి దానిలో తయారైపోతుంది. తనకు మాత్రం రక్తం ఫ్రెష్గా కనపడుతుంటుంది, ఇంకెవరికి కనపడదు. ఎక్కడ నీళ్ళు పరిగెత్తుకుంటే వల్ల కడగడం, కానీ పోదు, రక్తం పోదు అనమాట. అంటే అది అంటుకొని ఉంది. ఇది చెప్పి జోసెఫ్ కుక్ అనేటువంటి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. ఇంతవరకు మీ మతాల గొప్పతనాన్ని మీరు చెప్పారు, అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, లేడీ మెక్బెత్ చేతులకు ఉన్నటువంటి రక్తాన్ని కడగగలిగినటువంటి ఔషధం మీ మతాల్లో ఉందా అని అడుగుతాడు. అప్పుడు అందరు తలదించుతా ఆయన చెప్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చెబుతాడు. అక్కడ యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను అని. ఏ మతంలో కూడా పాపిని పరిశుద్ధపరిచేటువంటి మార్గం లేదు. నువ్వు పాపం చేయకుండా ఇలా ఉండాలి, పాపం చేయకుండా ఇలా ఉండాలి ఉంది. ఓకే, ట్రాఫిక్ రూల్స్ మనం ఎల్ఎల్ఆర్కి అప్లై చేసినప్పుడు, ఆ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు ఇంత పెద్ద పుస్తకం ఇస్తాడు, ఈ సిగ్నల్ ఇలా, ఈ సిగ్నల్ ఇలా. ఓకే, అన్ని నేర్చుకున్నాం. యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎల్ఎల్ఆర్ కావాల్సి ఉంది, ఐసీయూ కావాలి, అర్జెంట్గా డాక్టర్ కావాలి, అంబులెన్స్ కావాలి. అక్కడికి వెళ్తే డాక్టర్ ఎందుకు పడ్డావు అని క్లాస్ వేయకూడదు, ఇమ్మీడియట్గా కుట్లు వేయాలి, ప్రాణాన్ని కాపాడాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే. నేను చెడిపోయానమ్మా, చెడిపోయిన నన్ను, నా పాపాన్ని కడగలిగినటువంటి వ్యవస్థ ఎక్కడుంది? ఏ మతం ఉంది? ఏ మతంలో ఆ నియమం చెప్పండి. నేను పాపినే, నాకు మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, చెప్పు మీ మతంలో. కానీ ఏదైనా తీసుకో, నా పాప ఆరోపణ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేటువంటిది ఏముంది మీ దగ్గర? చెప్పు. భగవద్గీత లేదా? చెప్పు, ఏముందో చెప్పది. రామాయణం లేదా? అదే ఏముంది? నా పాప దోషారోపణ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఏముంది చెప్పండి. మీకు బైబిల్లో ఏమిచ్చింది? పాపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిలువ మీద వేలాడుతుంటాడు కదా. ఎందుకు ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు అంటే, మనం చేసిన పాపాన్ని బట్టి నా పాపానికి రావాల్సిన శిక్షను ఆయన శిలువ మీద అనుభవించాడు. అందుకని మీరు పాపం చేయట్లేదు. ఇప్పుడు నా ధైర్యం వచ్చింది, నేను మరలా నా లైఫ్ న్యూ స్టార్ట్ చేయడానికి, కొత్తగా స్టార్ట్ చేయడానికి నాకు ఇంకొక అవకాశం వచ్చింది. దీనికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు, పదా ముందుకని. కాబట్టి నేను చేసినటువంటి పాపానికి పెనాల్టీ ఆయన కట్టేశాడు. సో అది ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, పాపం చేసిన వాళ్ళు పాపం పోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అంగీకరించిన తర్వాత పాపం చేయొచ్చా? బైబిల్ అలా చెప్పలేదమ్మా. అంగీకరించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతలో ఎదగాలి, పరిశుద్ధతను అభ్యాసం చేయాలి. ఓకే, ఒకవేళ బాప్తిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తే క్షమాపణ అడగాలి, సరి చేసుకోవాలి, పడిన ప్రతిసారి లేవాలి. మళ్ళోసారి పాపం చేస్తే లేవాలి. పాపం చేసుకొని వినండి, చనిపోయేంత వరకు తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి. నేను ముందే ఏం చెప్పాను అంటే, యేసుప్రభు నమ్మడం అంటే బాప్తిసం కాదు, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తిసం అని. ఇంతకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి కదా. మారు మనసు పొందితే మరలా పాపం చేయడానికి ఇబ్బంది పడతాడు. పాపం చేసిన ప్రతిసారి పాపం పట్ల అసహ్యం పెరుగుతుంది. మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను. మీరు బిర్యానీ తిన్నారు, బిర్యానీ తినేప్పుడు ఎలా తింటారు? గబగబా తింటారు, ఇష్టంగా తింటారు కదా. బిర్యానీ తిన్నారు, అనుకోకుండా ఏదో తేడా అనిపించింది, వాంతి చేస్తున్నారు బిర్యానీని. ఓకే, బిర్యానీ వాంతి చేస్తున్నారు, అది అక్కడే ఉంది, కాసేపటికి ఆకలింది, మరలా బిర్యానీ తింటారా? తిన్నాను. ఎందుకు తిన్నారు? సేమ్ బిర్యానీ కదా, మీరే కదా ఆర్డర్ పెట్టుకున్నారు. నేను వాంతింగ్ చేసుకున్నాను. ఎస్, వాంతికి చేసుకోకముందు ఇష్టంగా తిన్నారు, వాంతికి చేసుకున్న తర్వాత దాన్ని చూడడానికి కూడా ఇష్టపడరు కదా. దీన్ని మారు మనసు అని అంటారు. మారు మనసు, మరో మనసు. ఇంతవరకు నేను చేసిన దాన్ని అసహ్యించుకుంటూ, ప్రభువా ఇలా నేను బ్రతికాను, నాకు ఈ బ్రతుకొద్దు, నన్ను క్షమించు అంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. మరలా దాంట్లో పడడు. ఒకవేళ పడే పరిస్థితి వస్తే కనుక పడిన దానికి అంతకంతకు సిగ్గుపడతాడు, బాధపడతాడు. మళ్ళీ రెండోసారి పడడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ మళ్ళీ రెండోసారి పడ్డాడు అనుకో, ఇంకా రెండింతలు సిగ్గుపడ్డం, బాధపడ్డం. ఒకనొక నిటారుగా నిలవబడతాడు, పడకుండా ముందుకు వెళ్తాడు. అంతేగాని మేము పదే క్షమిస్తుంటాను కానీ చెప్పింది, ఒక్కసారి మారు మనసు ద్వారా వచ్చిన వాడు ఇంకోసారి పడడానికి ఇష్టపడ్డు. అంతే. మీకు యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, దేవుని దయలో మరలా కట్టుకుంది, ఆపరేషన్ అనేది కట్టుకుంది, ఇంకోసారి ర్యాష్ డ్రైవింగ్ చేయరు. ఎందుకని? ఒకసారి కాలు పోతే కట్టుకున్నా సరే ఎలాగుంటుందో తెలుసు కాబట్టి, 6 నెలల మంచంలో ఉన్నాం కాబట్టి.
అంతేనా? ఇప్పుడు డాక్టర్ కట్టింది ఇంకొకసారి యాక్సిడెంట్ కమ్మని కాదు, ఇక మీద జాగ్రత్తగా ఉండండి అని. అలాగే యేసు ప్రభు మనకు క్షమించింది దేనికంటే ఇక మీదట పాపం చేయొద్దు అని. అదేమ్మా. మరలా నిదానికి వెళ్తున్నా సరే యాక్సిడెంట్ జరగదంటే జరిగే అవకాశం ఉంది, కానీ ఇంతకుముందు వెళ్ళిన స్పీడ్లో మనం వెళ్ళేదానికి ఇష్టపడము. అది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పాపం చేయరా కాదు, చేయడానికి ఇబ్బంది పడతారు. ఒకవేళ చేస్తే అంతగా కుమిలిపోవాల్సి వస్తుంది. ఒకనొక రోజు నిటారుగా నిలబడి పరిశుద్ధతను అభ్యాసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది.